శ్రీకాళహస్తి ఇది అందరికీ తెలిసినటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక ప్రాంతం. శ్రీకాళహస్తీశ్వరుడు. సో ఈ దర్శనానికి చాలామంది వెళ్తారు. ఇక్కడ మ్యాటర్ టెంపుల్ గురించి కాదనుకోండి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే టీడీపీకి చెందినటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే గతంలో బియ్యపు మధుసూదన్ రెడ్డి మీద చాలా ఆరోపణలు వచ్చాయి. ఎవరిని లెక్క చేయడని, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడని, ఇట్లా రకరకాలవి స్థానికంగా బయటకు కాకపోయినా. అయితే ఇప్పుడు కష్టపడి పాపం అందరూ మధుసూదన్ రెడ్డి వద్దులే అని చెప్పి బొజ్జల సుధీర్ రెడ్డిని గెలిపించారు. బాగానే ఉంది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు అంతకు మించి ఈయన ప్రవర్తిస్తున్నాడు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. అక్కడ ఇసుకని అడ్డగోలుగా దోచేస్తున్నాడని చెప్పి వాళ్ళ సొంత మీడియాకు చెందినటువంటి ఒక పత్రిక రాస్తే ఆ విలేకరిని కూడా బెదిరించాడు అనేటువంటి వార్తలు వచ్చాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, స్థానికంగా ఉత్తరప్రదేశ్ నుంచి అక్కడకు వచ్చి వ్యాపారం చేసుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని హైదరాబాద్ పిలిపించుకుని ప్రతి నెల నీ సంపాదనలో 50 లక్షల రూపాయలు నాకు ఇవ్వకపోతే నీ బిజినెస్ జరగటానికి వీలు లేదని చెప్పి బెదిరించటం, అంత ఇచ్చుకోలేను అని చెప్తే ఆ స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమల వాళ్ళందరికీ ఫోన్లు చేసి మీరెవరో స్క్రాప్ ఇతనికి అమ్మొద్దు అని చెప్పి తన బిజినెస్ని దెబ్బకొట్టాడని, బిజినెస్సే లేక ప్రస్తుతం ఖాళీగా ఇంట్లో కూర్చుంటున్నానని చెప్పి సదరు వ్యక్తి మీడియా ముందుకు వచ్చి ఏడ్చినటువంటి పరిస్థితి. సో అలాగే ఆ వ్యక్తిని ఈ ఎమ్మెల్యే అనుచరులు వెళ్ళి కొట్టారని కూడా ఆయన మీడియా ముందు చెప్పాడు. దీంతో అక్కడ పరిస్థితులు ఎట్లా తయారైనాయి అంటే, గతంలోనే బెటరు మధుసూదన్ రెడ్డే ఇంక ఈయనకంటే 1000 రెట్లు బెటర్, ఈయన వచ్చాక ఇంకా పెద్ద తలనొప్పిలా తయారయ్యాడని చెప్పి ప్రజలలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. దీన్ని టీడీపీ సరిదిద్దుకోకపోతే ఒక పోలీస్ అధికారిని కొంచెం ర్యాష్గా మాట్లాడింది అని చెప్పి మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య మీద ఆమె చేసినటువంటి పనికి రాంప్రసాద్ రెడ్డికి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి మరీ మాట్లాడి ఇలాంటి వ్యవహారాలు జరగకూడదు అని చెప్పటం, అలాగే కొలికిపూడి శ్రీనివాస్ చేసినటువంటి పనికి పిలిపించుకుని మరీ మందలించటం. సో అదేవిధంగా ఈయన్ని కూడా వెంటనే మందలించకపోతే టీడీపీ పరిస్థితి కాళహస్తిలో దిగజారిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.